అందరికీ నమస్తే. మొత్తం మీద అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం అయితే మూసిందని చెప్పుకోవాలి. మరి ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలో వంట గ్యాస్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్ కావచ్చు, అంతేకాకుండా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచిండ్రు. సరే, అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడ నుండి మనకు క్రూడ్ ఆయిల్ సప్లై కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆంక్షలు పెట్టిరు, రేట్లు పెంచారు అనుకుందాం మన దేశం కోసం. ఓకే, అక్కడ యుద్ధం బంద్ అయిపోయింది, ఆగిపోయింది. వాళ్ళు అక్కడ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు రేట్లు అనేటివి తగ్గిపోయినాయి. కానీ మన భారతదేశంలో మరి ఎప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తారు అని చెప్పి అందరు అడుగుతుంటే మన కేంద్ర సర్కారు మాత్రం లేదు లేదు, ఇప్పుడు రేట్లు అయితే ప్రస్తుతానికి తగ్గియము అని కుండబద్దలు కూడా చెప్తుంది. ఎవరికి గల్ల నింపుదాం అనుకుంటున్నారు? కార్పొరేటర్లకు గల్ల నింపుదామనే. యుద్ధం అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు పేదోళ్ళ పేగులు వీడ్చుక తిన్నారు. మరి యుద్ధం ఆగిపోయినాక కనీసం రేట్లు తగ్గియాలి కదా, ఎంతో కొంత తగ్గారు. ఏమన్నా అంటే దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం. ఓకే, దేశం కోసం అంటే అందరం త్యాగం చేస్తాం తప్పనిసరి పరిస్థితులలో. అక్కడ యుద్ధం జరిగింది, దేశానికి పెట్రోల్ డీజిల్ సప్లై చాలా తక్కువైంది కాబట్టి మీరు రేటు పెంచినా మేము భరించినాం. కానీ అక్కడ యుద్ధం ఆగిపోయింది. మరి ఇంకా ఎందుకు మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గియాల్సిందే కంపల్సరీ. ఇది ఒక శాఖ మీకు. ఎన్ని రోజుల నుండి మరి యుద్ధం కంటే ముందు ఎట్లా మాట్లాడుకున్నారు అంటే, రేట్లు పెరిగినా తగ్గినా ఫిక్స్గా ఇంతే రేటు అని చెప్పి వాళ్ళకు ఆమ్దాన్ని చేకూర్చేలాగా అగ్రిమెంట్లు రాపించుకున్నప్పుడు అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు ఎంత తగ్గినా కానీ కూడా మన భారతదేశంలో మాత్రం రేట్లు తగ్గియలేరు, అట్లే పెంచారు. ఇప్పుడేమో యుద్ధం అడ్డం పెట్టుకొని పెంచి మరి రేట్లు తగ్గియండి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిందంటే నైజాంతా అంటున్నారు. రాబోయే రోజులల్లా ప్రజలందరూ తిరగబడే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ కేంద్ర సర్కారు మెడలు వంచే రోజుల దగ్గరికి వచ్చినాయి. ఎన్ని రోజులు మీ భాగవతం కాదు, ఒక 2 సంవత్సరాలు.